సిద్దిపేట జిల్లాలోని పలు మండలాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన మూలంగా అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆదేశించారు. వర్గల్ మండలం అంబర్పేట గ్రామ్ఖాన్ చెరువు, వేలూరు గ్రామంలోని రంగం చెరువు, సామలపల్లి గ్రామంలోని సామల చెరువు మత్తడి దూకి రోడ్లపైకి నీరు చేరిన ప్రాంతాలను, ముంపునకు గురైన నివాసాలను, పునరావాస కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పాత ఇండ్లలో ఎవరూ నివసించకుండా చర్యలు తీసుకోవాలని పంచాయతీ అధికారులు చాటింపు చేయించాలని తెలిపారు. నీరు ఎటు వెళ్లాక రోడ్డుపై అక్కడ ఆగుతున్న ప్రదేశాల్లో జేసీబీ పెట్టి కాలువలు తీసి నీరు వెళ్లే విధంగా చేయాలని ఎంపీడీఓలకు ఆదేశించారు. కాబట్టి ప్రమాద హెచ్చరిక లాంటిది అన్నమాట. ముఖ్యంగా లో లెవెల్ బ్రిడ్జ్లు, కాజ్వేలు ప్రమాదకంగా ఉన్న ప్రాంతాల్లో ఎవరు కూడా ప్రయాణం చేయరాదండి. అదేవిధంగా పొలాల్లో మనకి ఈ మధ్య నేను గమనిస్తే కనుక ఆవులు, గేదెలు, మేకలు మేపడానికి వెళ్ళటము, అదేవిధంగా వాటిని పొలాల్లో వదిలేయడం జరుగుతూ ఉంది. సో ఇవి కూడా ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీటిని జాగ్రత్తగా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా కరెంటు స్తంభాల వద్దకు వెళ్లకుండా, కరెంటు స్తంభాలను ముట్టుకోకుండా ఉండాలి. ఈరోజు మన జిల్లాలో 2 షాక్ గురై చనిపోవడం కూడా జరిగింది. కాబట్టి మీరందరూ అప్రమత్తంగా ఉండాలి. అదేవిధంగా పాడుబడ్డలేని వేళల్లో ఎవరు కూడా నివాసం ఉండరాదు. ఎలాంటి ప్రమాదం జరిగినా లేదా ఇంకా ఎలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా జిల్లా కంట్రోల్ రూమ్కి అందరూ కూడా తెలియజేయాల్సిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా ఈరోజు వర్గల్లు, ములుగు, గజ్వేల్, మర్కూక్, మీర్దొడ్డి, జగదేవ్పూర్, కొమర